చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చిన్నూరు గ్రామంలో రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు అల్లాడుతున్నారు. దాదాపు 15 కుటుంబాలకు చెందిన వారు పంట భూములకు వెళ్లేందుకు దారి లేక అవస్థలు పడుతున్నారు. 50 ఏళ్లుగా వెళ్లే దారిని మూసివేశారని ప్రశ్నిస్తే సదరు వ్యక్తులు కేసులు పేరిట వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒక 15 కుటుంబాలకి 30 ఎకరాల్లో పంట చేసుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ పంటకి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో దీనికి దారి సమస్య అయితే రావడం జరిగింది. ఒక సంవత్సరం నుంచి ఇక్కడ దారి సమస్యతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మా వైకే టీవీకి సమాచారం రావడం జరిగింది. మరి వారు నిజంగానే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నారు, ఇక్కడ వారి సమస్య ఏంటి, అధికారులు వాళ్ళ పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళ మాట తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. ఇక్కడ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పంట పండిస్తున్నారు, మీ సమస్య ఏమి ఇక్కడ? మా సమస్య ఏమంటే కనీసము మా తరతరాలు ఇంకా వచ్చిండేది ఇక్కడ మాకు ఆస్తి. మేమేం కొత్తగా సంపాదించలేదు. కాకపోతే ఇంతవరకు మాకు వాళ్ళకి ఎలాంటి తొందర గలాట్లు కానీ ఏదీ లేదు. వాళ్ళు పెద్దోళ్ళ కాలం నుంచి, మేము పిల్లోళ్ళు పెద్దోళ్ళ కాలం నుంచి కూడా ఒకే దారిలో నడుస్తున్నాము. వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటున్నారు, మా భూమి మేము చేసుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు హైవే పోయినప్పటి నుంచి అది మాకు తెలియదు, కానీ ఇది పరంబోకి మాకు తెలియకనే ఆయన దీన్ని పట్టా చేసుకుని సరే మేము నమ్మినాం. ఆయన చెప్పిన మాటలకంతా మేము నమ్మి సరేలే ఆయన మంచోడే కదా. ఆయన వచ్చి బంగారంగడి పత్తి విజయన్న, వాళ్ళ ఆయన పేరు రాధన్న. ఆయన కాలం నుంచి కూడా మేము బాగానే ఉన్నాం. అంటే అందరూ కలిసి ఇక్కడ చేసుకునే వాళ్ళు. వాళ్ళ భూమి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, మాది మేము చేసుకుంటున్నాం. మాకు వాళ్ళకు ఎలాంటి తొందర లేకుండా ఉంది. ఇప్పుడు హైవే రోడ్డు బండి నుంచి వాళ్ళు తెలివి చేత ఈ పరంబోకి నేలని వాళ్ళు ఆక్రమించుకొని పట్టా చేసుకుని ఈ కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ వేసినాం. 3 మాటలు ఆమెకి అర్జీ పెట్టినాము. వస్తాము, అదో వస్తాం, ఇదే వస్తామని చెప్పింది. 2 సార్లు వచ్చింది, చూసుకునింది గాని ఆమె కొలిసింది గాని మాకు మంచి చేసింది గాని లేదు. మేము తీరా ఏమ్మా ఈ బాల్య చేస్తా ఉన్నారే, ఇన్ని మాటలు వచ్చినామని మళ్ళా పోయి అడిగితే మీకేమీ లేదాడా, అది వాళ్ళది పట్టా భూమి, నేను ఎట్లా చేసేకవుతుంది. సరే ఆ మాట వదిలేసి ఇంత మాత్రం చేసింది. అంటే ఇప్పుడు ఒక విషయం అమ్మా, తహసీల్దార్ గారు చెప్పినట్లు మీకు వేరే దారి అక్కడ చూపించాలని చెప్పాలి, అడగలేదా మీరు? మేడం చూస్తాము, ఒకవేళ ఉంటే తీసిస్తామనిందే గాని వాళ్ళు అక్కడగా వచ్చి మాకు వీళ్ళు ఎట్లా బతకాల, ప్రజలు పేదవాళ్ళు కదా, వీళ్ళు ఎట్లా పోవాలా అనేది వాళ్ళు తీసుకోలేదు. అందుని పోయి అడుక్కున్నాము. సరే ఇక్కడ కాలేదనేది చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కి 3 సార్లు పోయినాం. మా పరిస్థితి ఇది అని చెప్పి అక్కడ కూడా మేము అర్జీలు ఇచ్చినాం. సరే వాళ్ళు పట్టించుకోలేదనేసి తీరా ఇంటికి వచ్చేసినాం. ఏమి చేయలేదు, పట్టలేదనేసి. ఆయన చేసినాడా చేర్చలేదా అది మాకు తెలియదు. ఆ తర్వాత ఒక 10 రోజులకి కలెక్టర్ ఆఫీస్ ఇంకా వాళ్ళకు ఒక నోటీసు, మాకు ఒక నోటీసు వచ్చింది. మీరే కదా ఈ మాదిరి. అవును మేమే. ఈ నెల 14వ తేదీ మీరు అక్కడికి రాండి, వాళ్ళు వస్తారు, పరిష్కారం చేసుకుందరు అన్నాం. సరే మేము 30 దాకా పోయినాం. 30 మంది దాకా బండి పెట్టుకొని పోయినాం. వాళ్ళ అబ్బా కొడుకు 2 వచ్చినారు. సరే అనేసి అక్కడ ఈఆర్ఓ వచ్చినాడు, పేపర్లు కట్టంతా ఎత్తుకొని వచ్చినాడు. ఏమి పరిస్థితి అని అడిగినాడు ఆయన. సారు అడిగితే చూపించినాడు ఆయన, ఇది పలానోళ్ళ భూమి, ఇది పలానోళ్ళది, ఇది డీకేటీ. ప్రతి ఒక్కరు డీకేటీనే చెప్తారు. ఆ తహసీల్దార్ మేడం ఏం చెప్తుంది, ఆయనది పట్టా అనే చెప్తుంది. పోలీసు వాళ్ళు కూడా పట్టానే చెప్తారు. మేము వాళ్ళే జాబులు చేసే వాళ్ళు ఎట్లా మాట్లాడితే రైతులు మేమేమైపోవాలి? మేము చెప్తే కూడా మీరు రాండి, గోడ కట్టేటప్పుడు మేమే 20 మంది దెబ్బేసినాము. ఎందుకంటే గొడ్లు పట్టుకోబోయే లేదు, వేరే ఆప్షన్ లేకుండా 20 మంది చేరి దెబ్బినాం. మా పిల్లోళ్ళ మీద కేసు పెట్టినారు. మళ్ళీ పోయి మేము పోయి ఆడ అడిగినాం, మేము ఆడవాళ్ళు 20 మంది దెబ్బినాము, కావాలంటే దెబ్బి చూపిస్తాం సార్, మీకు ప్రూఫ్ కావాలంటే. మా పిల్లోళ్ళకి మా మగబిడ్డలకి ఎట్టి సంబంధం లేదు. కేసు పెట్టినారు. మిసుకమంటే వచ్చి ఇడికి పోలీసు వాళ్ళు రాండి స్టేషన్ తాకి పిలుస్తారు. మేము తిండి నీళ్లు లేకుండా స్టేషన్ కాడ పొద్దులు ఆడే ఉన్నాం. మొన్న శుక్రవారం ఉన్నాం, నిన్న కూడా ఉండిపోయినాం. పోతే మళ్ళీ వాళ్ళు ఇటు గోడ కట్టేకొస్తారు. మమ్మల్ని అందరినీ అటుకి పిలుస్తారు. పోలీసు వాళ్ళు కూడా దబా ఇచ్చి పిలుచుకోబోతారు. ఆడేం మాట్లాడరు. ఒకరినో ఇద్దరునో పిల్లోళ్ళని, అది మమ్మల్ని పిల్లరు, మాట్లాడే వాళ్ళని పిల్లరు. వాళ్ళకి ఏమి రాని వాళ్ళని పిలిచి చెట్లు చేసా పోండా అంటారు. అందుకే పోలీసు పొద్దులు ఉండే దానికి ఏమి ఎట్లా వాళ్ళ పక్కే మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు గుంపు వచ్చి నమస్కారం పెడతారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు వస్తానే నమస్కారం పెడతారు వాళ్ళకి. మేము మాకు ఎటువంటి న్యాయము వాళ్ళు చేయలేదు. ఫస్ట్ లో డీకేటీనే దాన్ని ఎలాగోలా డబ్బులు పెట్టి పట్టా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ముందు అందరూ కలిసిమెలిసి పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతలు దావి పెట్టుకోవడం జరిగింది. ఓకే మీరు పోవాలి, మేము పోవాలి, ఎంట్రన్స్ లో మీది ఉంది కదా, రోడ్డు పడక ముందు మాదే ఎంట్రన్స్, మీది ఉంది కదా, మీరు నాకు వదలండి, మధ్యలో నేను వదులుతాను అని చెప్పడం జరిగింది పత్తి విజయ్ కుమార్ అనే వ్యక్తి. పెద్దోళ్ళు ఒప్పుకోవడం జరిగింది. గత 40 సంవత్సరాల క్రితము దారి మాట్లాడుకొని మామూలుగా రోడ్డు
ఉండింది నా రోడ్డు లాగా చేసుకోవడం జరిగింది 40 సంవత్సరాల క్రితము మాట్లాడుకొని, అంటే పట్టా ఏం లేకుండా అండర్స్టాండింగ్ తో మీరు అండర్స్టాండింగ్ పెద్దవాళ్ళు కదా రాతపూర్వకంగా లేకుండా ఓకే ఎంట్రన్స్ లో మీరు వదలండి, మేము ఈ పక్క వదులుతామని చెప్పడం జరిగింది. ఓకే మేము ఎంట్రన్స్ లో వదలడం జరిగింది. ఓకే దారి వెళ్తూ వస్తున్నాము, ఆయనే దారి కూడా కల్పించడం జరిగింది. జేసీబీ పెట్టి ఆయన దారి కూడా చేశారు, డబ్బులు కూడా అదనే దారి కూడా చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.